ప్రసంగం ప్రపంచ శాంతి ఎలా సాధ్యం ధార్మిక గ్రంథాల వెలుగులో అనేటువంటి విషయాన్ని ప్రస్తావించి వారు ప్రసంగించగలరు. ఆ తర్వాత ఏదైతే వక్తలు ఇప్పుడు దాకా అడిగారో నేను చెప్పడం మర్చిపోయాను, మన గౌరవనీయులు ఎంఎన్ బుషి గారు పొజిషన్లో ఉండి మరి కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు. వాటన్నిటికీ మరి బ్యాలెన్స్ చేస్తూ అన్ని గ్రంథాల నుండి సమాధానం ఇవ్వగలరని నేను సోదరుడు సిరాజుర్ రహమాన్ గారి ద్వారా ఆశిస్తున్నాను. వారిని మరి గౌరవపూర్వకంగా మైకు మీదకు ఆహ్వానిస్తున్నాను. జజాకల్లాహు ఖైర్. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబి అబాదా అమ్మాబాద్ అఊదు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలఖనాకుం మిన్ దకరిన్ వ ఉన్సా వజఅల్నాకుం షుఊబం వ కబాయిల లితఅరఫు ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహు ఖౌలీ. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు చిన్న వెంకటరెడ్డి గారు, సెక్రటరీ పీస్ కమిటీ, అలాగే గౌరవనీయులు హిందూయిజం యొక్క పండితులు డాక్టర్ సూర్యప్రకాష్ రావు గారు ఎంఏ పిహెచ్డి, పెద్దలు బూషి గారు ఫిలాసఫర్ ఆన్ డాక్టర్ అంబేద్కర్ లైఫ్, అలాగే ఆనంద్ రెడ్డి గారు డాన్ బోస్కో ప్రిన్సిపల్, అలాగే సభ నిర్వహణకర్త సోదరుడు ఇలియాస్ అహ్మద్, అలాగే సోదరుడు షఫీ గారు, నేటి ఈ పవిత్ర సమావేశానికి హాజరైనటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ సోదర సోదరీమణులందరినీ కూడా నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాత్. దీని అర్థం సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక. నేను ముందుగా మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఎందుకంటే మరి ఏదైనా ఒక ఆధ్యాత్మిక సమావేశం జరుగుతుందంటే ఏ మత అవలంబికులు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఆ మత అవలంబికులు మాత్రమే అక్కడ ప్రత్యక్షమవుతూ ఉంటారు. కానీ అలాంటి పక్షపాత కార్యక్రమాలకు తావు లేకుండా ఇక్కడ హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ మత పండితులు, ఆ యొక్క అనుయాయులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం నిజంగా ఇది మత సామరస్యం, జాతీయ సమైక్యత, విశ్వ మానవ సౌభ్రాతృత్వ భావనలను పెంపొందించే ఒక సామరస్యపు వేదికగా ఇది కనబడుతుంది. కాబట్టి దైవానికి నేను వేన్నోళ్ళ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. మహాశయులారా, నేటి నా యొక్క అంశము ప్రపంచ శాంతి ఎలా సాధ్యం ధార్మిక గ్రంథాల వెలుగులో. ఈ అంశము ఒక జాతికి లేదా ఒక తెగకు, ఒక రాష్ట్రానికి లేదా ఒక దేశానికి సంబంధించిన అంశం ఎంత మాత్రము కాదు. ఇది పూర్తి మానవాళికి సంబంధించినటువంటి అంశము. కాబట్టి ఈ అంశాన్ని ప్రపంచ శాంతి ఎలా సాధ్యమని ఎన్నుకోవడం జరిగింది. ప్రపంచ శాంతి యొక్క ఆవశ్యకత ఎంత ఉంది అంటే విశ్వవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 21 రోజు ప్రపంచ శాంతి దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ని జరుపుకుంటారు. మరి ఆ సందర్భంగా ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారిని గుర్తించి వారికి వరల్డ్ పీస్ ప్రైజ్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ వరల్డ్ పీస్ ప్రైజ్ 2009లో అమెరికా అధ్యక్షుడైనటువంటి ఒబామాకి లభించింది. గత మొన్న 2011లో యమన్ దేశానికి సంబంధించినటువంటి ఒక ముస్లిం మహిళ, ఆమె పేరు తవక్కుల్ కర్మన్ అనేటటువంటి లేడీకి వరల్డ్ పీస్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. మరి ప్రపంచ శాంతి దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆల్ఫ్రెడ్ నోబుల్ అనే సైంటిస్ట్, కెమికల్ ఇంజనీర్, ఈయన 1867లో డైనమైట్ని కనుగొన్నాడు. డైనమైట్ ద్వారా పెద్ద పెద్ద పర్వతాలను, రాతితో కట్టినటువంటి భవనాలను కూల్చివేయడానికి ఉపయోగిస్తుంటారు. కానీ కొంతమంది దానిని దుర్వినియోగం చేస్తూ మానవులను చంపడానికి మానవ బాంబులుగా ఉపయోగించడం. ఆల్ఫ్రెడ్ నోబుల్ ఈ విషయాన్ని గ్రహించి ఎంతో మనస్తాపానికి గురైపోయి ఆయన చనిపోతూ ఒక వీలునామాను రాశాడు. అందులో ఏముందంటే, నేను ఇలా వీలునామా రాస్తున్నాను,
నేను చనిపోయిన తర్వాత నా ఆస్తి మొత్తం కూడా ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేసే వారికి ఇన్స్పిరేషన్గా మీరు అవార్డు ఇవ్వండి అని చెబుతూ ఆయన చనిపోయాడు. కాబట్టి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21 రోజు వరల్డ్ పీస్ డే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్, ప్రపంచ శాంతి దినోత్సవం జరుపుకుంటారు. ఇంకా ఈ యొక్క ప్రపంచ శాంతి ఆవశ్యకత గురించి మనం తెలుసుకోవాలి అంటే, ప్రపంచంలోనే గుర్తింపు పొందినటువంటి ఐక్యరాజ్య సమితి, ఇది తెలియని విద్యావంతులు ఎవరు ఉండరు. యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ఎలాంటి అశాంతి లేదా సమస్య ఏర్పడినా ఆ సమస్యకు, ఆ అశాంతికి పరిష్కార మార్గం కనుగొనడానికి యుఎన్ఓ స్థాపించబడింది. ఇందులో 193 దేశాలు సభ్యత్వం పొంది ఉన్నాయి. ఇందులోని దేశాలకు వీటో పవర్ ఉంది. అంటే ఏ ఆజ్ఞనైనా జారీ చేయాలి అన్నా లేదా రద్దు చేయాలన్నా ఈ దేశాలు అధికారం కలిగి ఉన్నాయి. ఇంకా మన దేశంలో ఎన్నో ఎన్జిఓస్ ఉన్నాయి, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, పీస్ కమిటీస్ ఉన్నాయి. వీరంతా కూడా ప్రపంచంలో శాంతి కోసం పోరాడుతున్నారు. అయినప్పటికీ కూడా రోజు రోజు అశాంతి అనేది వీర విహారము, విలయ తాండవం ఆడుచున్నది. నేడు మన ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ముఖ్యంగా అవి 2 ఉన్నాయి. ఒకటి అనైతికత, 2 అనైక్యత. ఈ అనైక్యతని తీసుకుంటే దేశాల మధ్య నమ్మకాలు లేని కారణంగా ఎంతో విలువైన సమాజ అవసరాల కోసం ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి ధనాన్ని మరణాయుధాలు, అణుబాంబులు తయారు చేసుకోవాల్సిన దుస్థితి ఈరోజు దేశంలో ఏర్పడింది. ప్రతి సంవత్సరం మన ఇండియా డిఫెన్స్ కోసం, ఆత్మరక్షణ కోసం 1,64 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. మన భారతదేశానికి పొరుగునున్న దేశాలు 7 దేశాలు ఉన్నాయి. ఇండియా నైబర్ కంట్రీస్ 7 దేశాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చైనా ప్రతి సంవత్సరం దేశ రక్షణ కోసము 2 లక్షల కోట్లు ఖర్చు పెడుతుంటే బంగ్లాదేశ్ 75,000 కోట్లు ఖర్చు పెడుతుంది, కేవలం దేశాల మధ్య నమ్మకాలు లేని కారణంగా. ఇలా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల కోట్ల లక్షల డాలర్లు ప్రపంచ శాంతి కోసం ఖర్చు పెడుతున్నారు. అయినప్పటికీ కూడా అశాంతి అనేది వీర విహారము, విలయ తాండవం ఆడుచున్నది. మరి మహాశయులారా, ప్రపంచంలో శాంతి యొక్క ఆవశ్యకత ఎంత ఉంది అనే విషయాన్ని సంక్షిప్తంగా నేను తెలియజేశాను. మరి ప్రపంచంలో ఉన్నటువంటి శాంతి ఎంత అవసరము, ఈరోజు అశాంతి ఎంత విహారం చేస్తుంది, కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే నేటి నా ప్రసంగమైనటువంటి ప్రపంచ శాంతి ఎలా సాధ్యం, ఈ అంశాన్ని సోదర సోదరి సౌకర్యార్థం నేను 4 భాగాలుగా విభజించాను. 1, నేడు ప్రపంచంలో అశాంతి ఏ స్థాయిలో ఉంది. 2, ఈ అశాంతికి మూల కారణాలు ఏంటి. 3, గతంలో ఎవరైనా శాంతి స్థాపన విషయంలో విజయవంతులు అయ్యారా. 4, మన సమాజం నుండి అశాంతిని పారద్రోలి శాంతిని స్థాపించడం ఎలా. అందులో మొదటి భాగమైనటువంటి నేటి ప్రపంచంలో అశాంతి ఏ స్థాయిలో ఉంది. నేడు మన భారతదేశానికి స్వాతంత్రం లభించి 6 దశాబ్దాలు దాటి వేసినప్పటికీ పొద్దున్నే పాలుకొనే దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా భారతీయుడి నెత్తి మీద ప్రమాదాల కత్తి నిరంతరం వ్రేలాడుతూనే ఉంటుంది. పీల్చే గాలిలో కాలుష్యం, ప్రయాణంలో ప్రమాదం, రోడ్ల మీద మృత్యు కుహరాలు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కాల ఎములు, పోలీసుల చేతిలో లాఠీలు, బుల్లెట్లు, ప్రేమికుడి చేతిలో యాసిడ్ సీసాలు, అత్తల భర్తల చేతిలో కిరసనాయిలు, అగ్గిపెట్టెలు, నకిలీ ఎన్కౌంటర్లు, బూటక మరణాలు, తేలని న్యాయం కోసం జైళ్లలో గడిపే జీవితాలు, ఇలా అడుగడుగున ప్రాణాంతకరమైనటువంటి పరిస్థితులు. ఎటు చూసినా అనైతికత, అనైక్యత, అశాంతి, అభద్రత రాజ్యమేలుతున్నాయి. పొరుగువాడి సమాధి కట్టైనా నేను మాత్రం పునాది కట్టుకోవాలి. ప్రక్కవాడికి 1,00,000 రూపాయలు నష్టం జరిగినా నాకు మాత్రం 100 రూపాయలు లాభం జరిగితే చాలు. ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, నేను నా కుటుంబం సుఖశాంతులతో ఉండాలి. మై మేరే బచ్చే బాహికే సబ్ లుచ్చే అంటూ మానవుడు నేరపూరితమైనటువంటి జీవితం గడుపుతున్నాడు. ఇంకా మహాశివులారా, ఈరోజు మన భారతదేశము ఎయిడ్స్లో 3వ స్థానంలో ఉంది. హెల్త్ మినిస్ట్రీ కంట్రోల్ డిపార్ట్మెంట్ 2010 ప్రకారంగా మన దేశ ప్రజలు 22,70,000 మంది ఎయిడ్స్ అనే మహమ్మారి గురైపోయి ఉన్నారు. ఇంకా కరప్షన్లో మన దేశం 75వ స్థానంలో ఉంది. మహాశివులారా, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ ఏపీ సింగ్ తాజాగా వెల్లడించిన విషయం ఏమిటంటే, ప్రతి సంవత్సరం మన భారతదేశ సరిహద్దులను దాటి విదేశీ బ్యాంకుల్లోకి వెళుతున్నటువంటి బ్లాక్ మనీ, నల్లధనం ఎంతో తెలుసా?
అక్షరాల 25 లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మన భారత దేశ సరిహద్దును దాటి విదేశీ బ్యాంకులో మూలుగుతున్నటువంటి ధనం ఎంత? 25 లక్షల కోట్ల రూపాయలు. ఇంకా కాగ్ నివేదిక ప్రకారం ప్రతిరోజు మన ఆంధ్రప్రదేశ్లో, మన ఏపీలో 30 లక్షల లీటర్ల పాలు అమ్ముడుపోతుంటే ప్రతిరోజు 39 లక్షల లీటర్ల సారాయి అమ్ముడుపోతుంది. చూడండి, అంటే పాల కంటే 9 లక్షల లీటర్ల మద్యం తాగుతున్నారు. రాబోయే రోజుల్లో మంచినీళ్ళ కంటే ఎక్కువగా మద్యం తాగుతారేమో. ఇంకా ఏపీ క్రైమ్ రిపోర్ట్ ప్రకారంగా మన ఏపీలో ఘోరంగా 43 హత్యలు ప్రతిరోజు జరుగుతున్నాయి. ఈ విధంగా ఇది కేవలం మన దేశ పరిస్థితే కాదు, ఇక మన ప్రపంచ పరిస్థితి. నేటి మన ప్రపంచం మేడి పండే కానీ మామిడి పండు కాదండి. పైకి ఎంతో అందంగా మనోహరంగా కనిపించినప్పటికీ లోన భయంకరమైనటువంటి అశాంతితో సతమతమైపోతూ ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో పురోభివృద్ధిని సాధించినటువంటి అమెరికా, యూరప్, జపాన్ లాంటి దేశాలు నైతికతలో అంతే అంధాపాతాలని కూరుకుపోయి ఉన్నాయి. త్రాగుడు, అశ్లీలం, వ్యభిచారం, స్వలింగ సంపర్కం లాంటి చెడులను ఆయా దేశాలు చట్టపరంగా అనుమతించడం మనం అనునిత్యం ప్రసార సాధనాల ద్వారా వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. మరి మహాశివులారా, అభివృద్ధికే పరమావధిగా భావించే అమెరికా, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా పరిస్థితి, అందులో యుఎస్ఏలో రెయిన్ అనే ఒక ఆర్గనైజేషన్ ప్రకారంగా ప్రతి సంవత్సరం 2,13,000 మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. ప్రతిరోజు 583 మంది మహిళలపై అత్యాచారం జరుగుతుంది. ఈ విధంగా అశాంతి చెప్పాలి అంటే మరి ప్రపంచంలో వీర విహారం, విలయ తాండవం ఆడుతుంది. ఇది కేవలం ఒక దేశంలో ఉన్నటువంటి విషయం కాదు, పూర్తి యావత్ దేశంలోనే అశాంతి అనేది వీర విహారము, విలయ తాండవం ఆడుచున్నది. మరి మహాశివులారా, నేటి నా యొక్క అంశంలో 2వ భాగమైన ఈ అశాంతికి మూల కారణాలు ఏంటి? కొంతమంది ఈ అశాంతికి మూల కారణాలు ఏంటంటే పేదరికం అండి. మనిషికి కావలసిన కూడు, గుడ్డ, ఇల్లు ఉంటే సరిపోతుంది, పూర్తి ప్రపంచం శాంతిమయంగా మారిపోతుందని చెప్పేవారు కూడా ఉన్నారు. ఇంతకుముందుకు సోదరిమణి శైలజ గారు కూడా ఇదే విషయం చెప్పారు. నేడు ప్రపంచంలో అశాంతి ఎందుకుందంటే పేదరికం అండి అని చెప్పారు. నాకు తెలిసినంత వరకు ప్రపంచ శాంతికి అడ్డు కలిగిస్తున్న ఏంటి అంటే పేదరికం అని నేను చెప్పగలను. మరి ఎన్నో దేశాలు, ధనవంతమైనటువంటి దేశాలు, ధనంతో తులతూగే దేశాలలో ఈ అశాంతి ఎందుకు ఉంది? ఆ దేశాల్లో శాంతి ఉండాలి కదా అంటే నేటి అశాంతికి మూల కారణం పేదరికము కాదు. మరొక విషయం ఏంటంటే కొంతమంది మేధావులు ఏం చెప్పారంటే ఈ అశాంతి మూల కారణం నిరక్షరాస్యత అండి, విద్యలేమి, చదువు లేదండి, అందుకే ఈరోజు ప్రపంచంలో అశాంతి ఉంది అని చెప్తున్నారు. ప్రపంచ శాంతికి అడ్డు కలిగిస్తున్న ఏంటి అంటే పేదరికం అని నేను చెప్పగలను, నిరక్షరాస్యత అని నేను చెప్పగలను. సోదరులారా, ఈరోజు అరాచకాలు సృష్టించేవారు, మతాల మధ్య చిచ్చు పెట్టి మారణ హోమాలు సృష్టించేవారు, అధికారాల్లో ఉండి అందినంత దోచుకునేవారు, సైబర్ నేరాలకు పాల్పడేవారు, సత్యం పేరు పెట్టుకుని అసత్యాన్ని సృష్టించిన వారు. అలాగే మనం ఈరోజు ఈ మధ్య చూస్తున్నాం, ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐఏఎస్, ఐపీఎస్ స్థాయిలలో ఉండి నేరాలు చేసేవారు విద్యావంతులా లేక విద్య లేనివారా? సోదరులారా, మన భారతదేశంలో ప్రతి సంవత్సరము 7,70,000 మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు అవుతున్నారు, 35,000 మంది ఎంబీబీఎస్ డాక్టర్ పట్టభద్రులు అవుతున్నారు, 70,000 మంది ఎల్ఎల్బి పట్టభద్రులు అవుతున్నారు. అయినప్పటికీ వ్యక్తిలో మార్పు లేదు, వ్యక్తిత్వాలలో నీతి లేదు, సమాజంలో శాంతి లేదు, దేశానికి రక్షణ లేదు సోదరులారా. కాబట్టి నేటి అశాంతికి మూల కారణాలు విద్యలేమి లేదా నిరక్షరాస్యత మూల కారణాలు కావు. నిరక్షరాస్యత, పేదరికం మూల కారణాలు కావు. మరికొంతమంది ఈ అశాంతికి మూల కారణాలు ఏం చెప్పారంటే మతం, మత విశ్వాసాలండి. మతం మత్తుమందు లాంటిది. ఈ దేవుడు, ధర్మం, దైవ విశ్వాసాలే నేటి ప్రపంచంలో అశాంతికి మూల కారణాలు. కాబట్టి నేడు మానవుడు ఈ మతాన్ని, మత విశ్వాసాన్ని, దేవుని ప్రక్కన పెట్టి భౌతికంగా ఆలోచించినట్లయితే సమాజంలో శాంతి వర్ధిల్లుతుందని చెప్పేవారు కూడా కొంతమంది ఉన్నారు. మరి సోదరులారా, ఈరోజు సమాజంలో, ప్రజల్లో, వ్యక్తుల్లో ధార్మికత సన్నగిలడం ద్వారా
మేలుకు బదులు ఎంత హాని కలుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరి ప్రపంచంలో జరిగినటువంటి ఘోరమైనటువంటి యుద్ధాలకు మత విశ్వాసాలు ఏమైనా కారణమయ్యాయా? 1914 నుండి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం ఆస్ట్రియా యువరాజును ఆయన భార్యను చంపడం మూలంగా జరిగింది. అందులో 1 కోటి మంది చనిపోయారు, 2,80,00,000 మంది క్షతగాత్రులయ్యారు. అలాగే రెండో ప్రపంచంలో 5 నుండి 7 కోట్ల మంది చనిపోయారు. గిన్నీస్ బుక్లో రికార్డ్ అయ్యేంత ఘనతను సృష్టించింది రెండో ప్రపంచ యుద్ధం. మరి ఈ ప్రపంచ యుద్ధాలు, ఈ ఘోరమైన యుద్ధాలకు మత విశ్వాసాలు ఎంత మాత్రం కూడా కారణాలు అవ్వలేదు. మరి మహాశయులారా, మరి కొంతమంది ఏం చెప్పారంటే మానవుడు ఈ మతాన్ని, ఈ విశ్వాసాలు, దేవుడు, ధర్మం మొత్తం ప్రక్కన పెట్టేసి భౌతికంగా ఆలోచించినట్లయితే సమాజంలో శాంతి వర్ధిల్లుతుందని మానవులు కొంతమంది వ్యక్తిగతంగా, సామూహికంగా కలిసి కొన్ని సూత్రాలను ఏర్పాటు చేసుకున్నారు. ఉదాహరణకి 1 సోషలిజం, సమాజవాదం, 2 నేషనలిజం, జాతీయవాదం, 3 కమ్యూనిజం, ఉమ్మడి యాజమాన్యం, 4 సెక్యులరిజం, వ్యక్తిత్వవాదం, 5 డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. మనం ఎక్కువగా ఈ సెక్యులరిజం, డెమోక్రసీ అని పేర్లు వింటుంటాం. ఈ సెక్యులరిజం అంటే ఏంటి? సెక్యులరిజం అంటే, ఈ వ్యక్తిత్వవాదం అంటే సాంఘిక జీవితంలో మత విశ్వాసానికి, దైవ విశ్వాసాలకు ఎలాంటి తావు లేదు. మత విశ్వాసాలు, దైవ విశ్వాసాలు వ్యక్తిగత విషయాలు కాబట్టి ఇవి వ్యక్తిగత జీవితానికే చెల్లుతాయి. కానీ సామూహిక జీవితంలో దైవానికి, దైవ చట్టాలకు, దైవ ఆదేశాలకు ఎలాంటి తావు లేదు. చూడండి ఈ సెక్యులరిజం సత్యానికి ఎంత దూరమైందో. ఒక వ్యక్తి తాను వ్యక్తిగతంగా దైవాన్ని నమ్మి దైవ ఆదేశాలను అనుసరిస్తూ అతడు సామూహికంగా కొన్ని నియమాలను ఏర్పాటు చేసుకొని జీవితం గడపడం వెనుక ఏమైనా అర్థం ఉందా? మరి ఈ సెక్యులర్ సిస్టంలో శాసనాలు, చట్టాలు ఏర్పాటు చేసే శాస్త్ర నిర్మాతలు, పాలక వర్గం, పరిపాలన యంత్రాంగంలోని వ్యక్తులు నేడు ప్రపంచంలోనే మెజారిటీగా ఉన్న మత విశ్వాసాలకు మనోభంగం జరగకుండా వ్యవహరించగలరా? ఉదాహరణకి ఈ మధ్య కొంతమంది మేము అర్ధనగ్నంగా ఉంటాము, బట్టలు లేకుండా ఉంటాము అని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరికొంతమంది ఆడ మగ పెళ్లి చేసుకునే అనుమతి ఇవ్వండి, సెక్స్ అన్నది మనిషి వ్యక్తిగత జీవితం కాబట్టి ఈ మతానికి, మత విశ్వాసాలకు ఎలాంటి సంబంధం లేదని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులోని కొంతమంది న్యాయమూర్తులు ఏమన్నారంటే ఈ విషయాలకి, మతానికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి మనం ఇలాంటి విషయాలకు అనుమతి ఇవ్వాలి అని అందులో కొంతమంది సుప్రీంకోర్టులో న్యాయవాదులు కొంతమంది వాదించారు. మరి ఒకవేళ ఇలాంటి విషయాలకు, మతానికి సంబంధము లేదు అని మనం అనుమతించినట్లయితే మన యొక్క భారతదేశ సంస్కృతి విలువలు ఏమైపోతాయి సోదరులారా? ఒక్కసారి ఆలోచించండి. అలాగే మరొక సిద్ధాంతం మనం వింటుంటాం, డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. ప్రజలచే, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఒక వర్గం పరిపాలిస్తుంది. అంతేకాక ఇదే వర్గం శాసనాలను, చట్టాలను కూడా చేస్తుంది. ఇందులో ఉన్న ఒక ముఖ్య లోపం ఏమిటంటే నియంతృత్వంలో ఒకే వ్యక్తి నియంతగా, డిక్టేటర్గా మారి తన ఇష్టానుసారంగా తన అభిప్రాయాలను ఇతరులపై రుద్ది ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉన్నటువంటి మెజారిటీ ప్రజల అభిప్రాయాలకు, వారి మత విశ్వాసాలకు మనోభంగం కలిగించే అనేక విషయాలు మనం చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకి ధార్మిక చట్టాలు, దైవ విశ్వాసాలు వ్యభిచారాన్ని, అశ్లీలాన్ని, త్రాగుడుని, వడ్డీ వ్యాపారాన్ని నిషిద్ధంగా భావించాయి. కానీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి విషయాలకు తావులేదు. వ్యభిచారం చేసే సెక్స్ వర్కర్స్కి లైసెన్స్ ఇచ్చేది ప్రభుత్వమే, మద్యం, వైన్స్ షాపులకి లైసెన్స్ ఇచ్చేది ప్రభుత్వమే. ఈ సిగరెట్టు, గుట్కా ఇవి తినడం, త్రాగడం వల్ల ఆరోగ్యానికి హాని, ఇది క్యాన్సర్కి మూలకమని ఆ యొక్క ప్యాకెట్ పై ఉంటుంది, దాన్ని కూడా అనుమతి ఇచ్చేది, లైసెన్స్ ఇచ్చేది ప్రభుత్వమే. ఈ విధంగా సినీ ఫీల్డ్ వాళ్ళు కొన్ని పోస్టర్స్ ఏదైతే అంటిస్తున్నారో స్త్రీలను అర్ధనగ్నంగా చూపిస్తున్నారు. రూపాయి షాంపూ నుండి 10 రూపాయల సబ్బు బిళ్ళ వరకు స్త్రీని అర్ధనగ్నంగా చూపిస్తున్నారు. ఇది చూసి కొంతమంది మహిళా సంఘాలు, స్త్రీమూర్తులు ఏం చేశారంటే వారు దీనికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అయినా ఫలితం శూన్యమే. కాబట్టి మానవుడు ఏర్పాటు చేసినటువంటి చట్టాలు, మానవుడు సర్వజ్ఞాని కాదు కాబట్టి మానవుడు ఏర్పాటు చేసే చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి దైవ శాసనాలకు, వేదాలకు, భగవద్గీత గ్రంథానికి, బైబిల్ గ్రంథానికి, ఖురాన్ గ్రంథానికి వ్యతిరేకంగా ఉండకూడదు. మరి మీరు ఇప్పుడు ప్రశ్నించవచ్చు, మరి అశాంతికి మూల కారణం ఏంటండి? అసలు ఈ అశాంతికి మూల కారణం ఏంటంటే మానవుడు తన జీవిత లక్ష్యాన్ని, తన నిజదైవాన్ని గుర్తించక ఈ ప్రపంచంలో నేను సంపూర్ణమైన స్వేచ్ఛ, స్వాతంత్రాలను కలిగి ఉన్నాను అనే ఒక భావననే ఈ అశాంతికి మూల కారణం. అంటే మనిషి తన నిజదైవాన్ని గుర్తించక ఈ ప్రపంచంలో నేను
ప్రతి విషయం అనుభవించడానికి స్వాతంత్ర్యాన్ని కలిగి ఉన్నాను, నన్ను అడిగేవారు ఎవ్వరూ లేరు, ఎవ్వరికి నేను లెక్క చెప్పుకునే అవసరం లేదు అనేటటువంటి దృక్పథం ఏదైతే భావన ఉందో, ఈ భావనే నేటి అశాంతికి మూల కారణం సోదరులారా. మరి మీరు ప్రశ్నించవచ్చు, అదేమిటంటే మరి ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఆస్తికులు ఎవరైతే ఉన్నారో, దేవుని నమ్మేవారు, వారి జీవితాలలో శాంతి ఎందుకు లేదండి అని మీరు ప్రశ్నించవచ్చు. మరి వికీపీడియా స్టాటిస్టిక్ ప్రకారంగా మన భారతదేశంలో 94% ఆస్తికులు ఉన్నారు, 6% నాస్తికులు ఉన్నారు. నేను ఒక వ్యక్తిని అడిగాను, మీరు ఆస్తికులా నాస్తికులా? లేదండి మేము హిందువులం అని చెప్పాడు ఆ వ్యక్తి. మరి 94% ఆస్తికులు ఉన్నటువంటి మన దేశంలో కనీసం 90% శాంతి ఉండాలి కదా. దీనికి వ్యతిరేకంగా అశాంతి ఎందుకు కనబడుతుంది? మరి ఈరోజు మన దేవాలయాలు విస్తరించబడుతున్నాయి, క్రొత్తవి కూడా వెలుస్తూ ఉన్నాయి. ఎటు చూసినా పూజా వ్రతాల కోలాహలం, అన్ని వైపులా ఆధ్యాత్మిక సంరంభం, సర్వత్రా ధార్మిక ప్రభంజనం. ఇన్ని జరుగుతున్న వ్యక్తుల మనస్సులలో శాంతి, వ్యక్తిత్వాలలో నీతి మరియు పరస్పర వ్యవహారాలలో త్యాగనిరతి లాంటి విలువలు మటుకు అంకురించడం లేదు. ఎందుకు ఈరోజు ఆస్తికులో శాంతి ఎందుకు లేదు? దైవాన్ని నమ్మిన వారిలో శాంతి ఎందుకు లేదు అని మనం ప్రశ్నించినట్లయితే, మరి భగవద్గీత శాస్త్రం 9వ అధ్యాయం 24వ శ్లోకాన్ని పరిశీలిస్తే ఇక్కడ సమాధానం ఉంది. అహం హి సర్వయజ్ఞానాం భోక్త చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వైనా తచ్యవంతి తే. ఏలయనగా సమస్త యజ్ఞములకు భోక్తను ప్రభువును నేనే ఉన్నాను, అట్టి నన్ను వారు యథార్థముగా తెలుసుకొనుటలేదు, ఇందువలన తత్వైనా తచ్యవంతితే జారిపోవుచున్నారు. ఈ సమస్తానికి సృష్టికర్త అయిన దైవాన్ని వారు యథార్థంగా తెలుసుకోలేదు. యథార్థంగా దైవాన్ని తెలుసుకుంటే ఏమవుతుందండి అని ప్రశ్నించినట్లయితే భగవద్గీత శాస్త్రం 9వ అధ్యాయం 30వ శ్లోకంలో అపిచేత్సు దురాచారో భజతే మామనన్యభాగ్. మిక్కిలి దుర్మార్గుడైనటువంటి మానవుడు నన్ను ఆశ్రయించునేని అతడు సత్పురుషుడవుతున్నాడు. నిజంగా దైవాన్ని గుర్తించినటువంటి మానవుడు అతడు సత్పురుషుడవుతాడని భగవద్గీత గ్రంథం మనకు తెలియజేస్తుంది. మరి ఈరోజు హైందవ సమాజంలో పాపాలు ఎందుకు పెరిగిపోతున్నాయి అంటే, దైవాన్ని గుర్తించవలసిన విధంగా వారు హైందవులు ఆ దైవాన్ని గుర్తించలేదు. ఖురాను గ్రంథాన్ని పరిశీలిస్తే 22వ అధ్యాయము 73వ వచనంలో వమా కదరుల్లాహి హక్క కదరి, వారు అల్లాహ్ను గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు. ఒకవేళ అల్లాహ్ను గుర్తిస్తే ఏమవుతుంది? ఖురాన్ గ్రంథంలో 35వ అధ్యాయం 28వ వచనంలో ఇన్నమా యక్షల్లాహ మిన్ ఇబాదిహిల్ ఉలమా. యథార్థం ఏమిటంటే అల్లా దాసులలో జ్ఞానులు మాత్రమే ఆయనకు భయపడతారు. ఈరోజు ముస్లిం సమాజంలో కూడా చెడులు పెరిగిపోతున్నాయంటే వారు అల్లాహ్ను గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు. ఒకవేళ ఎవరైతే అల్లాహ్ను గుర్తిస్తారో వారు అల్లాహ్కు భయపడతారు. ఎవరైతే అల్లాహ్కు భయపడతారో వారు ఎలాంటి పాపము దుర్మార్గాలు చేయకుండా శాంతియుతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఇదే విషయం బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే బైబిల్లో సామెతలు గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. మనుషులు ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా ఈ చెడులు ఎందుకు దాగి ఉన్నాయి, ఈ చెడులు ఎందుకు వీరవిహారం విలయ తాండవం ఆడుచున్నాయంటే క్రైస్తవులు కూడా ఆ దైవానికి ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడడం లేదు. క్రైస్తవులు కూడా ఆ దైవాన్ని ఏ విధంగా గుర్తించాలో ఆ విధంగా గుర్తించడం లేదు. మరి ఆ దైవాన్ని మనం ఎలా గుర్తించాలి అంటే 3 గ్రంథాలు ఏకగ్రీవంగా ముక్త కంఠంతో ప్రకటించే విషయం ఏంటంటే ఆ దైవాన్ని అద్వితీయుడుగా గుర్తించాలి. ఒక్కడే ఉన్నాడు సమస్త మానవాళికి అని. ఈ ఖురాను గ్రంథంలోని సూర బఖరా 2వ అధ్యాయం 163వ వచనంలో వ ఇలాహుకుం ఇలాహుం వాహిద్ లా ఇలాహ ఇల్లా హువర్ రహమానుర్ రహీం. మానవులారా, మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు. మరి ఆ ఒక్క దైవంతో పాటు ఇతరులు కూడా ఉండి ఉన్నట్లయితే ఈ సృష్టి వ్యవస్థ ఏమైపోయేది? ఖురాన్లో 21వ అధ్యాయం 22వ వచనంలో లౌ కాన ఫీహిమా ఆలిహతున్ ఇల్లల్లాహు లఫసదత. ఒకవేళ అల్లాహ్తో పాటు ఇతర దేవుళ్ళు కూడా ఉండి ఉన్నట్లయితే అప్పుడు సృష్టి వ్యవస్థ చిన్నా భిన్నమైపోయి ఉండేది. మనందరికీ ఒకే భూమి, ఒకే ఆకాశం, ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు, పీల్చే గాలి కూడా ఒక్కటే. లేదండి, ముస్లింలు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ విడిచిపెడుతున్నారు. అలా ఉందా సోదరులారా? మనందరి శరీర నిర్మాణం, ఆకృతి కూడా ఒకేలా ఉంది. ఎందుకంటే మనందరినీ పుట్టించిన దైవం ఒక్కడే కాబట్టి. మరి ఇదే విషయం హైందవ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే
నా చేతిలో ఉంది ఇది ఋగ్వేదం. ఋగ్వేదంలో 6వ మండలం 45వ సూక్తం 16వ మంత్రం, ఋగ్వేదం 7వ మండలం 1వ సూక్తం 1వ మంత్రం, ఋగ్వేదం 8వ మండలం 1వ సూక్తం 1వ మంత్రం, ఋగ్వేదంలో 10వ మండలం 81వ సూక్తం 3వ మంత్రం, ఋగ్వేదం 1వ మండలం 164 సూక్తం 46 మంత్రం, ఋగ్వేదం 10వ మండలం 114 సూక్తం 5వ మంత్రం, ఋగ్వేదం 9వ మండలం 61 సూక్తం 3వ మంత్రం, ఋగ్వేదం 9వ మండలం 63 సూక్తం 5వ మంత్రాల్లో దేవ ఏకః, దేవుడు ఒక్కడే, నద్వితీయాయ తస్తుహ, రెండవ వాడు లేడు అని చెప్పబడింది. ఇంకా హైందవ వేదాంతాల బ్రహ్మసూత్రాన్ని మనం పరిశీలిస్తే ఏకం బ్రహ్మం ద్వితీయం నాస్తెనెన్ నేహన నస్తెనెన్ ననస్తే కించన్, దేవుడు ఒక్కడే, రెండవ వాడు లేడు, లేడు లేడు కించిత్తు కూడా ఆయన ప్రక్కన మరొకడు లేడని హైందవ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఇంకా శ్వేతాశతరోపనిషత్ 3వ అధ్యాయం 2వ మంత్రాన్ని పరిశీలిస్తే ఏకోహి రుద్రోనా నద్వితీయాయ తస్తుహ యైమాం ముల్లోకాని శత ఈశనీభిహి, ఈ సమస్త లోకాలను పుట్టించి పరిపాలించే ఆ దైవం వాస్తవానికి ఒక్కడే, రెండవ వాడుగా చేయడానికి ఆయన ప్రక్కన మరొకడు లేడు. అందుకే మరి పండితుల వారు కూడా సూర్యప్రకాష్ రావు గారు మరి ఆయన గౌరవనీయులు తన ప్రసంగంలో చెప్తూ ఒక విషయం చెప్పారంటే, దైవం సర్వాంతర్యామండి, సృష్టికర్త వేరువేరు ఎంత మాత్రం కాదు, ఈ సృష్టికర్త రెండు ఒక్కడే, దేవుడు అహం బ్రహ్మాస్మి, అన్నిటిలో దేవుడున్నాడు అనే విషయాన్ని ప్రస్తావించారు. అహం బ్రహ్మాస్మి, నేను దేవుడనే, నీవు దేవుడవే, ఈ ప్రపంచము కూడా దైవ స్వరూపమే, జీవుడు దేవుడే. కానీ ఈ గ్రంథాలని పరిశీలించినట్లయితే హైందవ మత గ్రంథాల్లో ప్రామాణికమైనటువంటి వేదాలు చాలా స్పష్టంగా తెలియచేసేటటువంటి విషయం ఏంటంటే, సృష్టికర్త అనబడేవాడు ఆయన ఏకహ ఒక్కడే, నా ద్వితీయాయ తస్తుహ, రెండవ వాడుగా చేయడానికి ఆయన ప్రక్కన మరొకడు లేడు. కాబట్టి చతుర్వేదాలు ప్రామాణికమైనటువంటి గ్రంథాల్లో ఎక్కడ కూడా దేవుడు మానవుడు ఒక్కడేనండి, దేవుడు మానవుడు ఈ సృష్టికర్త ఒక్కటే అనేటటువంటి భావన ఎక్కడ కూడా లేదు. స్వామివారు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో, భగవద్గీతలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాల్లో దేవుడు సృష్టికర్త అనబడేవాడు ఒక్కడే, అద్వితీయుడు అనే శ్లోకాలు కూడా ఉన్నాయి. అందులో కొన్ని శ్లోకాలలో ట్రాన్స్లేషన్ లోపం వల్ల కొన్ని శ్లోకాలలో దేవుడు సర్వంతర్యామి అని శ్లోకాలు ఉన్నాయి. ఉదాహరణకి భగవద్గీత 9వ అధ్యాయం 4వ శ్లోకాన్ని పరిశీలిస్తే, మయా తదమిధం సర్వం జగదవ్యక్త మూర్తినా మత్సాని సర్వభూతాని న చాహాంతేష్వస్థితాః, ఈ సమస్త ప్రపంచము అవ్యక్త రూపుడగు నాచే వ్యాపించబడి ఉన్నది, సమస్త ప్రాణికోట్లు నాయందు ఉన్నవి, నేను వాటి యందు ఉండుటలేదు అని తెలియచడం జరిగింది. ఇంకా మనం భగవద్గీత గ్రంథాన్ని పరిశీలించినట్లయితే శ్రీకృష్ణ వారు అర్జున వారిని ప్రశ్న అడిగారు, దైవం ఎవరని. దానికి సమాధానంగా శ్రీకృష్ణ వారు చెప్పిన జవాబు ఏంటంటే, భగవద్గీత 8వ అధ్యాయం 3వ శ్లోకంలో, అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూత భావోద్వకరు విసర్గః కర్మ సంయుతః, అక్షరం క్షరము కానీ బ్రహ్మ పుట్టించిన వాడు దేవుడు పరమం పరమందు ఉన్నాడు, ఆ దైవం పరమందు ఉన్నాడు అని తెలియచడం జరిగింది. ఇంకా భగవద్గీత 7వ అధ్యాయం 24వ శ్లోకాన్ని పరిశీలిస్తే, అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానాంతో మమావ్యయమనుత్తమం, సర్వోత్తమమైనట్టు ప్రకృతికి పరమై విలసిల్లునట్టు నా స్వరూపమును తెలియని అవివేకులు నన్ను పాంచ భౌతిక దేహమును పొందిన వానిగా తలంచుచున్నారు, నేను సృష్టికర్తను, పాంచ భౌతిక దేహాన్ని పొందిన వాడిని కాదు అని భగవద్గీతలో కూడా తెలియచడం జరిగింది. ఈ విధంగా వేదాల్లో యజుర్వేదం 40వ అధ్యాయం 8వ మంత్రంలో సపరిగా చుక్షా క్రమకాయం, ఆ దైవం ఎన్నడూ శరీర ధారణ చేయడు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం భగవద్గీత వేదాన్ని పరిశీలించినట్లయితే దైవం సృష్టికర్త వేరు, సృష్టి వేరు అనే భావన చాలా స్పష్టంగా మనకు వేదాల్లో ఉంది. కాబట్టి మరి పండితుల వారిని ఈ విషయం పట్ల ఆలోచించవలసిందిగా ఒకసారి నేను కోరుచున్నాను. ఇక దేవుడు ఒక్కడు అనేటటువంటి విషయం ఏదైతే మనం ఖురాన్ నుండి హైందవ మత గ్రంథాల నుండి తెలుసుకున్నామో, మరి బైబిల్లో ఆ దైవం గురించి చూసినప్పుడు బైబిల్లోని యెషయా గ్రంథం పాత నిబంధన 43వ అధ్యాయం 11వ వచనంలో, నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు నుండడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని పాత నిబంధన సాక్ష్యం ఇస్తుంది. ఇంకా బైబిల్ క్రొత్త నిబంధన మార్కు సువార్త
12వ అధ్యాయం 29వ వచనంలో యేసువారు చెప్తున్నారు, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయుడు, ద్వితీయము కానివాడు. యేసు చెప్తున్నారు, మన దేవుడు నాకు మీకు మనందరికీ దైవం ఒక్కడే ఉన్నాడు, ఆయన అద్వితీయుడు అని చెప్పారు. ఈ విధంగా మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనంలో కూడా యేసుక్రీస్తు వారు చెప్పారు, దేవుడు ఒక్కడే ఉన్నాడని. మనం ఈ విధంగా చూసినట్లయితే సమస్తానికి సృష్టికర్త అనబడేవాడు ఒక్కడే ఉన్నాడు, ఆయన అద్వితీయుడు అనేటటువంటి సత్యాన్ని ఎప్పుడైతే మానవులు గుర్తిస్తారో అప్పుడు మానవులంతా ఒకటవుతారని మరి ఆధ్యాత్మిక గ్రంథాలు ఏకగ్రీవంగా ప్రకటిస్తున్నాయి. అయితే మహాశయులారా, మరి నేటి అశాంతికి మూల కారణం ఏంటి అంటే మానవుడు తన నిజ దైవాన్ని గుర్తించకపోవడమే ఈ అశాంతికి మూల కారణమని. మరి ఈ అతల వితల సుతల రసాతల తలాతల పాతాల లోకాలను, ఈ అండపిండ బ్రహ్మాండాన్ని, ఈ సకల చరాచర సృష్టిని సృష్టించి నడిపే దైవము వాస్తవానికి ఒక్కడే ఉన్నాడు. నా ద్వితీయతస్తుహ, రెండవ వాడు లేడు. కాబట్టి భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్వతి కాదండి, ఏకేశ్వరోపాసన. ధార్మిక గ్రంథాల సందేశం జాతి సమైక్యతకు ఇది సోపానం. ముఖ్యమైన మానవ సమాజాన్ని సమైక్యపరిచే ఏకైక సాధనం అది సామూహిక దైవ భావన ఒక్కటే. ఎందుకంటే ప్రతి రిలీజియన్లో, ప్రతి మతంలో దేవుడు అనే పదం ఎంతో ప్రధానమైనటువంటిది. ఈ దేవుడు అనే విషయంలోనే ఈ 3 మతాల వారు గలిబిలి గందరగోళానికి గురైపోయారు. మరి అందుకే బాల గంగాధర్ తిలక్ వారు చెప్పారు, ఓ దేవుడా రక్షించు ఈ ప్రజలను లక్షలాది దైవాల నుండి. మా ఇంటి దేవుడు, మా గ్రామ దేవుడు, మా పొలిమేర దేవుడు, మండలానికో దేవుడు, జిల్లాకో దేవుడు, రాష్ట్రానికో దేవుడు, దేశానికో దేవుడు, మనిషికో దేవుడు, మతానికో దేవుడు. ఇంట్లో 4 ఉంటే 4కి 4 రకాల దేవుళ్ళు. ఎవరి ఇష్టం వారిదేనండి, ఎవరి మతం వారిదేనండి. ఈ చిన్న నినాదంతో పూర్తి మానవాళి ముక్కలుగా విడిపోయింది సోదరులారా. ఎవరి మతం వారిదేనండి, ఎవరు దేవుడు వారికేనండి అనే చిన్న నినాదంతో పూర్తి మానవాళి ముక్కలుగా విడిపోయింది. నేటి ప్రపంచ అశాంతికి మూల కారణం ఈ సిద్ధాంతమే, ఈ భావనే. ఇక నా ప్రసంగంలో 3వ భాగమైనటువంటి గత చరిత్రలో ఎవరైనా శాంతి సంస్థాపించారా, శాంతి స్థాపన జరిగిందా, ఈ విషయాన్ని మనం చూసినప్పుడు నేటికి 1433 సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాలో మక్కాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు. మరి ప్రవక్త ముహమ్మద్ వారి కంటే ముందు మక్కా స్థితిగతులు తెలిస్తే మీరంతా ఆశ్చర్యపోతారు. అక్కడ మక్కాలో ఎంత అజ్ఞానం ఉండేదంటే అరబ్బుల్లో ఒక తెగకు చెందిన ఒంటె మరొక తెగ భూమిలో దారి తప్పిపోయి మేసినందుకు వారు 40 సంవత్సరాల వరకు యుద్ధాలు చేసి 70,000 మంది చనిపోయేంత వరకు పోరాడేవారు అజ్ఞానపు అరబ్బులు. ఇంకా అక్కడ 360 విగ్రహాలు ఉండేవి, 360 ఖబీలాలు అంటే తెగలు ఉండేవి. ఆడపిల్ల పుడితే అవమానంగా భావించి సజీవ సమాధి చేసేవారు అజ్ఞానపు అరబ్బులు. ఇంకా అక్కడ త్రాగుడు, జూదం, వ్యభిచారం మొత్తం సర్వసామాన్యం. ఇలాంటి తప్పుల్ని ఎవరు కూడా తప్పుగా భావించేవారు కాదు. అలాంటి భయంకరమైనటువంటి చెడులు ఉన్నటువంటి ఆ మక్కాలో మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ఖురాన్ ద్వారా ఒక షార్ట్ టైంలో, అనతి కాలంలో, 23 సంవత్సరాల కాలంలో అక్కడ పూర్తిగా అది శాంతిమయంగా మార్చివేశారు. ఈ ఖురాన్లో 95వ అధ్యాయం 3వ వచనంలో వహాదల్ బలదిల్ అమీన్, శాంతి నగరం మక్కా సాక్షిగా అశాంతితో అలమటిస్తున్నటువంటి మక్కా అదొక శాంతిమయంగా మారిపోయింది. అగ్నిహోత్రులైన అరబ్బులకు ఇస్లాం ప్రవక్త ఆత్మ నిగ్రహాన్ని ప్రబోధించారు. చివరికి రణరంగంలో ప్రార్థన చేసేవారుగా వారు మారిపోయారు. దీనికి కారణం వారి హృదయాల్లో ఇస్లాం ధర్మం ప్రవేశించింది. ఇస్లాం అనే పదం అరబీ భాషలోని సలాం మరియు సిల్మ్ అనే 2 మూల పదాలతో ఏర్పడింది. సలాం అంటే శాంతి, సిల్మ్ అంటే సమర్పణ. ఒక వ్యక్తి తన ఇష్టాన్ని దైవ ఇష్టానికి సమర్పించుకోవడం ద్వారా ఇహపర లోకాలలో శాంతి పొందే విధానాన్ని అరబీ పరిభాషలో ఇస్లాం అంటారు. ఈ విధానాన్ని పాటించే వ్యక్తిని అరబీలో ముస్లిం అంటారు. ముస్లిం అంటే ఒబీడియంట్ టు గాడ్, దైవ విధేయుడు. ఒక ముస్లిం ఎప్పుడు కూడా తన మనోవాంఛలకు విధేయుడు అవ్వడు. మరి ఇస్లాం అనే ధర్మంలోనే పీస్, శాంతి అనే పదంతో ప్రారంభమవుతుంది. మరి ఈ ఇస్లాంలో మరి ఇస్లాం ఉగ్రవాదాన్ని బోధిస్తుంది, ఇస్లాం టెర్రరిజాన్ని బోధిస్తుంది అని దుష్ప్రచారం చేసేవారు కూడా ఉన్నారు. మరి సోదరులారా, మరి ఇస్లాం అనే పదంలోనే శాంతి ఉన్నప్పుడు అశాంతి అనే పదము ఇది ఎలాంటి పదం అంటే, మీరు ఎప్పుడైనా వేడివేడి ఐస్ క్రీమ్ అనే పేరు విన్నారా? చల్లటి అగ్ని, నల్లటి చంద్రుడు అని పొంతన లేని పదాలు. అలాగే ఇస్లామిక్ టెర్రరిజం అనే పదాన్ని తెలుగులో చెప్పాలి అంటే శాంతియుత భయభ్రాంతులు, శాంతియుతమైనటువంటి హింస. ఈ శాంతియుత భయభ్రాంతులు, శాంతియుతమైనటువంటి హింస అనే పదాలు పొంతన లేని పదాలు. కాబట్టి ఇస్లామిక్ టెర్రరిజం అనేది చాలా తప్పు పదం. టెర్రరిజం అంటే ఏంటి?
టెర్రర్ అనే లాటిన్ పదం నుండి టెర్రరిజం అనే పదం ఏర్పడింది. టెర్రరిజం అంటే భయపెట్టుట, జడిపించుట, బెదిరించుట. మరి ఆ భయానికి గురి చేయడానికి ఖురాన్ అనుమతిస్తుందా అంటే ఖురాన్లో సూర బఖరా 2వ అధ్యాయం 250 లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మం విషయంలో బలత్కారం కానీ నిర్బంధం కానీ లేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే టెర్రరిజానికి బలవంతానికి పాల్పడుతున్నాడో ఆ వ్యక్తి ముస్లిం కాజాలడు అని ఈ ఖురాన్ తెలియజేస్తుంది. ఇంకా ఈ ఖురాన్లో తీవ్రవాద అంతానికి సర్వోత్తమ సూత్రంగా దైవం ఈ ఖురాన్లో ఒక విషయాన్ని తెలియజేశాడు. 5వ అధ్యాయం సూర మాయిదా 32వ వచనంలో మన్ కతల నఫ్సం బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అరది ఫకఅన్నమా కతల నాస జమీఆ. ఒక వ్యక్తిని చంపినవాడు సమస్త మానవాళిని చంపినంత పాపం కట్టుకుంటాడు. ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడినవాడు విశ్వ మానవుల ప్రాణాలను కాపాడినంతో సమానం. అల్లా దృష్టిలో, ఇస్లాం దృష్టిలో, ఖురాన్ దృష్టిలో ఒక వ్యక్తిని చంపినవాడు ఈ విశ్వంలో ఉండే మానవాళిని అంతటినీ చంపిన దాంతో సమానం. ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడితే విశ్వ మానవుల అందరి ప్రాణాలను కాపాడిన దాంతో సమానం అని తెలియజేస్తుంది ఇస్లాం ధర్మం. ఇంకా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ఖురాను గ్రంథం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో శాంతిని స్థాపించే సూత్రాన్ని తెలియజేశారు. ఖురాన్లో 49వ అధ్యాయం సూర అల్ హుజరాత్ 13వ వచనంలో యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలక్నాకుం మిన్ జకరిన్ వ ఉన్సా వజఅల్నాకుం షుఊబం వ కబాయిల లితఅరఫు ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. ఓ మానవులారా, మిమ్మల్ని ఒకే పురుషుని నుండి ఒకే స్త్రీ నుండి సృజించాము. తరువాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికి మిమ్మల్ని జాతులుగాను తెగలుగాను చేయడం జరిగింది, కానీ ఒకరినొకరు ద్వేషించుకోవడానికి కాదు. వాస్తవంగా మీలో అందరికంటే ఎక్కువగా అల్లాకు భయపడేవాడే అల్లా దృష్టిలో గౌరవనీయుడు. కానీ వంశ పారంపర్యంగా ఒక ముస్లిం కుటుంబంలో పుట్టినందుకు ఎవరు గొప్పవాళ్ళు కారు అని ఖురాన్ తెలియజేస్తుంది. ఈ వాక్యం ద్వారా ఈ విశ్వంలో ఉండే మానవులందరూ, వారు హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, సిక్కులైనా, జైనులైనా, బౌద్ధులైనా, ఆస్తికులైనా, నాస్తికులైనా, అరబ్బులైనా, అరబ్బేతులైనా, ఈ విశ్వంలో ఉండే ఎవరైనా, సమస్త మానవాళి కూడా ఆది దంపతులైనటువంటి ఆదాం హవ్వా సంతానం, పరస్పరం సోదరులు, రక్త సంబంధికులు అనే సత్యాన్ని, సోదర భావాన్ని ఖురాన్ గ్రంథం చాటి చెప్తుంది. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, జనులారా బాగా గుర్తుంచుకోండి, మానవులు రెండు వర్గాలుగా విభజించబడ్డారు. ఒకరు సజ్జనులు, 2 దుర్జనులు తప్ప మీలో ఎలాంటి భేదభావం లేదు అని చెప్పడం జరిగింది. అందుకే ఇస్లాంలో అంటరానితనం, వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ ఇస్లాంలో లేదు అండి. 1860లో అమెరికాలోని తెల్లవారికి నల్లవారికి మధ్య భయంకరమైన యుద్ధాలు జరిగాయి. 1965లో అమెరికా మరియు వియత్నాం దేశాలకు మధ్య భయంకరమైనటువంటి యుద్ధాలు జరిగాయి. ఎందుకు? తెల్ల జాతికి మరియు నల్ల జాతికి. ఇందులో 3,50,000 మంది చనిపోయారని వికీపీడియా తెలియజేస్తుంది. ఈ నల్లవారికి తెల్లవారికి మధ్య యుద్ధాలు జరిగిన తర్వాత కొన్ని చర్చెస్కి బోర్డు పెట్టారు, బ్లాక్స్ అండ్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్. కుక్కలు మరియు నల్లవారు ఇందులోకి ప్రవేశించకూడదని బోర్డులు పెట్టారు. ఆ తర్వాత కొంతమంది యేసుక్రీస్తు నలుపు జాతికి చెందినటువంటి వ్యక్తి అని, కొంతమంది తెల్ల జాతికి చెందిన వ్యక్తి అని 2 విధాలుగా వర్ణించడం జరిగింది. ఇది అల్జీరియా రిపోర్ట్ అండి. కానీ ఇస్లాం ధర్మంలో ఎంత సమానత్వము, ఎంత శాంతి సందేశము, ఎలాంటి సోదర భావం ఉందంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో నీగ్రో జాతికి చెందిన ఒక బానిస, ఆయన పేరు బిలాల్, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాడు. బానిసను అరబ్బులు పశువు కంటే హీనంగా చూసేవారు. ఇంకా ఆ వ్యక్తి నీగ్రో జాతికి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఇస్లాం ధర్మాన్ని స్వీకరించిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ వారు ఆ యొక్క బిలాల్ వారిని తన ప్రక్కన కూర్చోబెట్టుకుని ఒకే కంచంలో తింటూ, నీవు నేను మనమంతా దైవం దృష్టిలో సమానులమే అనేటటువంటి ప్రాక్టికల్గా నిరూపించినటువంటి మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మరియు ఈ బిలాల్ అనే వ్యక్తి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించిన తర్వాత ఇస్లాం ధర్మంలో అతి ప్రాచీనమైనది, అతి పవిత్రమైనది కాబా, సౌదీ అరేబియాలోని కాబా. మరి ఈ బిలాల్ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి కాబా కప్పు పైకి ఎక్కి తన కాళ్ళతో నిలబడి అజాన్ ఇచ్చేవాడు. అలాంటి గొప్ప స్థానం లభించింది హజరత్ బిలాల్ రజల్లాహు తఆలా వారికి. ఈ విధంగా మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనలు తెలిస్తే మీరంతా ఎంతో ఆశ్చర్యపోతారు సోదరులారా. మరి ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇస్లాం ధర్మంలో ఎలాంటి సమానత్వాన్ని తెలియజేశారంటే, ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ నలుమూల నుండి 40 లక్షల మంది హజ్ యాత్ర కోసం వెళ్తారు. ఆ హజ్ యాత్ర కోసం వెళ్ళినటువంటి ముస్లింలందరూ కూడా, వారందరూ కూడా ఎహ్రాం ధరిస్తారు. అంటే 2 అతుకులు లేని 2 బట్ట ముక్కలు ఉంటారు. ఒకటి నడుము చుట్టుకుంటారు, 2 భుజాలపై పరుచుకుంటారు. అక్కడ రాజు ఎవరో, రైతు ఎవరో, అధికుడు ఎవరో, అధముడు ఎవరో వేరు చేయడానికి ఎలాంటి ఆస్కారము కూడా మిగిలి ఉండదు. అలాంటి సమానత్వాన్ని తెలియజేస్తుంది ఇస్లాం ధర్మం. మరియు సోదరులారా, మహాశివులారా,
ఈ ప్రపంచంలో దాదాపు 8600 భాషలు ఉచ్చారణపూర్వకంగా, 2251 భాష లిఖితపూర్వకంగా ఉంది. మరి ఈ అన్ని భాషలు మాట్లాడే వారందరినీ కూడా ముస్లింలను సమావేశపరిచి మీ దేవుడు ఎవరంటే వారు ముక్తకంఠంగా చెప్తారు, మా దైవం అల్లాహ్ అని అంటారు. ఇలాంటి ఆధ్యాత్మిక క్రమశిక్షణ నేర్పుతుంది ఇస్లాం ధర్మం. ఇంకా సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో మసీదులో ఉన్నప్పుడు జుమా నమాజ్, శుక్రవారం నమాజ్ తర్వాత 3 క్రైస్తవులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చారు. వచ్చి, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లా యొక్క పుట్టు పూర్వతరాలు ఏంటి అని అడిగారు. ఆ జుమ్మా నమాజ్ తర్వాత, శుక్రవారం నమాజ్ తర్వాత ప్రవక్త ముహమ్మద్ వారు వారితో మాట్లాడారు. సాయంత్రం అయిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ వారు ఆ 3 క్రైస్తవులతో అంటున్నారు, మీరు ఈ మసీదులనే పడుకోండి, రేపు మళ్ళీ మనం మాట్లాడదాం. అంటే క్రైస్తవులకు మసీదులో నివాసం కల్పించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆ తర్వాత రెండో రోజు శనివారం రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మాట్లాడి, సాయంత్రం వెళ్తూ ప్రవక్త వారు అంటున్నారు, ఈ రోజు శనివారం కదా, రేపు మనం మళ్ళీ మాట్లాడదాం, ఈ రోజు సాయంత్రం అయిపోయింది, రేపు మీ పవిత్ర దినం ఆదివారం కాబట్టి మీరు ఇక్కడే ఉండి ఈ మసీదులో ఒక చివర్లో మీ పద్ధతిలో మీరు ప్రేయర్ చేసుకోండి అని ఈ విషయాన్ని, ఈ హక్కుని కల్పించారు. ఇంతకంటే మించిన సెక్యులరిజం, ఇంతకంటే మించిన ప్రజాస్వామ్యం ఇంకేముంటుంది సోదరులారా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు క్రైస్తవులకు మసీదులో ఉండే అవకాశాన్ని కల్పించి వారి పద్ధతిలో ప్రేయర్ ఒక మూలన మీరు చేసుకోండి అని చెబుతున్నారు. అలాంటి సమానత్వాన్ని బోధించేది ఇస్లాం ధర్మం సోదరులారా. ఇంకా ఇస్లాం ధర్మంలో ఉన్నటువంటి ఏదైతే కొన్ని సమాంతరమైనటువంటి విషయాలు నేను మీకు తెలియజేశానో, మరి చాలా గొప్ప విషయాలు ఇవన్నీ కూడా. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వ్యక్తిగత, కౌటుంబిక, సామాజిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో శాంతిని స్థాపించే బోధనలు చేశారు. వ్యక్తిగత శాంతి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, ఇంతకుముందుకు ఉన్నటువంటి శైలజ మేడం చెప్పారు, ముందు మన దేశ పరిస్థితి దేవుడు ఎరుగుతాడు, కానీ ముందు మీలో, మన కుటుంబంలో శాంతి రావాలని చెప్పారు. సో ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే, ప్రపంచ శాంతి సంగతి దేవుడెరుగు, మన ఇంట్లో శాంతి సౌఖ్యం ఉన్నాయా? కానీ నేటికి 1433 సంవత్సరాల క్రితమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిగత, కౌటుంబిక, సామాజిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో శాంతిని స్థాపించే విషయాన్ని తెలియజేశారు సోదరులారా. వ్యక్తిగత శాంతి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, నీవు ఏదైతే ఇష్టపడతావో అదే నీ పొరుగువాడి కోసం ఇష్టపడు, నీ సోదరుని కోసం ఇష్టపడని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కౌటుంబిక శాంతి కోసం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, ఎవరైతే తమ కుటుంబ సభ్యులతో ఉత్తమంగా మెలగరో వారు అల్లా దృష్టిలో ఉత్తములు కాలేరు అని చెప్పారు. ఇంకా ఎవరైతే 2 ఆడపిల్లల్ని కని పెంచి విద్యాబుద్ధులు నేర్పి వారికి పెళ్లిళ్ళు చేస్తారో వారు నేను స్వర్గంలో ఇలా ఉంటాము అని తన చూపుడు వేలు, మధ్య వేలు చూపించారు. అందుకే మీరు చూడండి, ఆడపిల్లలు, ముస్లిం ఇళ్లలో ఎక్కువగా ఆడపిల్లలు ఉంటారు. ఇంకా అలాగే కౌటుంబిక శాంతి గురించి ఈ విషయం చెప్పారు. సామాజిక శాంతి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, తన పొరుగువాడు ఆకలిగా ఉండి తాను మాత్రం కడుపు నిండా భుజించినట్లయితే ఆ వ్యక్తి ముస్లిం కాజాలడు అని చెప్పారు. పొరుగువాడు, ఇస్లాం ధర్మం ప్రకారంగా పొరుగువారు అంటే 40 ఇళ్ల వరకు మొత్తం కూడా పొరుగువారు అన్నారు, కానీ పొరుగు ముస్లిం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పలేదు. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, ఆ వ్యక్తి ముస్లిం కాజాలడు, దైవ సాక్షిగా ఆ వ్యక్తి ముస్లిం కాజాలడు. ఎవరి ద్వారానైతే తమ పొరుగువారు అశాంతికి గురవుతారో ఆ వ్యక్తి ముస్లిం కాచారడని చెప్పారు. ఇంకా భూలోక వాసులపై కరుణ చూపని వాడికి పరలోక వాసి కూడా కరుణ చూపడని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సతీమణి హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా వారి కథనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పొరుగువాళ్ళ హక్కుల గురించి హజరత్ ఆయిషా వారు చెప్తున్నారు, ప్రవక్త ముహమ్మద్ వారు పొరుగువారి హక్కుల గురించి మాకు ఏ విధంగా ఎంతగా తాకీదు చేసేవారంటే మా ఆస్తిలో వారికి కూడా వాటా ఏర్పడుతుందా అంతగా మేము భయపడేదాన్ని అని చెప్పారు. అల్లాహు అక్బర్. అంత పొరుగువారి శాంతి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు సోదరులారా. ఇంకా ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి బోధనలు కాస్త మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, మీరు దారిలో వెళ్తున్నప్పుడు గాజు పెంకులు, ముళ్ళు కనబడితే అది తీసేయండి, ఎందుకంటే అది ఇతరులకు హాని కలిగిస్తాయి. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీకంటూ ఒక పుణ్యం రాయబడుతుంది. ప్రతి మంచి పనికి ఇన్స్పిరేషన్ పరలోకం. మీరు దారిలో వెళ్తున్నప్పుడు గాజు పెంకులు, ముళ్ళు కనబడితే తీసివేయండి, ఇలా చేస్తే మీకంటూ ఒక పుణ్యం రాయబడుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరుల గురించి, ప్రవక్త ముహమ్మద్ రసూల్ సల్లల్లాహు వారి యొక్క అనుచరుల గురించి ముస్లిమేతరులు యూదులు ఆనాడు సాక్ష్యం ఇచ్చారు. 2 యూదులు ఒక దారిలో వెళ్తూ ఉన్నారు.
ఆ దారిలో వెళ్తున్నప్పుడు ఇద్దరు యూదుల మధ్య డిస్కషన్ జరుగుతుంది. అదేంటంటే బహుశా ఈ దారిలో ప్రవక్త మొహమ్మద్ అనుచరుడు ఎవరు కూడా వెళ్ళి ఉండలేదు. ఒకవేళ వెళ్తే తప్పకుండా వారు ఈ గాజు పెంకులు ముళ్ళులు చూసి సహించరు, అది పక్కకు నెట్టేస్తారు. కాబట్టి ఇక్కడ ముస్లిం ఎవరు కూడా ఈ దారి నుండి వెళ్ళలేదని ప్రవక్త మొహమ్మద్ సల్లం వారి కాలంలో ప్రవక్త అనుచరుల గురించి, ముస్లిం యొక్క యాటిట్యూడ్ గురించి ముస్లిమేతరులు ఇద్దరు యూదులు ఇచ్చేటటువంటి సాక్ష్యం సోదరులారా. మరి ఈ భావన, ఈ దృక్పథం నేడు ముస్లిం సమాజంలో ఉండకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లం వారి యొక్క బోధనలు, పొరుగు వారి గురించి మనం చూసినట్లయితే అనేక విషయాలు మనకు అక్కడ కనబడతాయి. ఇక జాతీయ స్థాయిలో ప్రవక్త ముహమ్మద్ సల్లం వారు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఏ వ్యక్తినైతే పరిపాలకునిగా చేసి ప్రజలను అతడికి అప్పగించడం జరుగుతుందో అతడు గనక ప్రజల మధ్య న్యాయం చేయలేని స్థితిలో చనిపోతే అతడు నరకానికి వెళ్తాడని చెప్పారు. ఒక అధికారి, ప్రభుత్వ అధికారి ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు తాలా 17 దేశాలకు అధినేత, చక్రవర్తి, 17 దేశాలకు అధినేత, ఖలీఫాగా ఉన్నటువంటి హజరత్ ఉమర్ ప్రతిరోజు రాత్రి 1 గంట ప్రాంతం కాలి నడగన మొత్తం వీధులు తిరిగేవారు. ఎవరైనా పస్తులు ఉన్నారా, ఎవరికైనా ఎలాంటి అశాంతి ఉందా, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉందా అని ఎలాంటి సెక్యూరిటీ బాడీగార్డ్స్ లేకుండా 17 దేశాలకు అధినేత అయినటువంటి ఉమర్ తిరిగేవారు. అందుకే గాంధీజీ యంగ్ ఇండియాలో ఏం చెప్పారంటే, నేడు ఉమర్ లాంటి పరిపాలన వస్తే ప్రపంచంలో శాంతి వర్ధిల్లుతుంది అని చెప్పారు. అల్లాహు అక్బర్. మరియు సోదరులారా, అంతర్జాతీయ స్థాయిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, అరబ్బుకి అరబ్బేతరునిపై కానీ, అరబ్బేతరునికి అరబ్బుపై కానీ, తెల్లవాడికి నల్లవాడిపై కానీ, నల్లవాడికి తెల్లవాడిపై కానీ ఎలాంటి ఆధిక్యత లేదు. మీరంతా దైవం దృష్టిలో సమానులే అని చెప్పారు. ఇంకా సహనం కలిగి ఉండాలని మన వక్తలు సందేశం ఇచ్చారు. ప్రేమమూర్తులు కావాలంటే ముందుగా సహనమూర్తులు కావాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, మీలో అందరికంటే పెద్ద పహిల్వాన్, ధైర్యవంతుడు, బలశాలి ఎవరంటే ఎవరైతే తన కోపాన్ని దిగమింగుతాడో అతడే నిజమైనటువంటి పహిల్వాన్, అతడే నిజమైనటువంటి బలవంతుడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చారు సందేశం. ఇంకా సోదరులు ఆనంద్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. పాస్టర్ గారు ఏం చెప్పారంటే, మనకు తెలిసిన వారిని మనం ప్రేమించడం గొప్ప కాదు, మీ మిత్రుల్ని మీరు ప్రేమించడం గొప్ప కాదు, మీ శత్రువుల్ని ప్రేమించాలని యేసుక్రీస్తు వారు చెప్పిన బోధనలు. మీ శత్రువులను ప్రేమింపుడు, మేము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు, మేము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించడచో మీ ప్రత్యేకత ఏమి? యేసుక్రీస్తు వారు చెప్పిన బోధనలు ప్రాక్టికల్ గా నిరూపించినటువంటి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి ఆయన్ని బహిష్కరించడం జరిగింది. మదీనాకి వెళ్ళి మరి అక్కడ ఒక పెద్ద విశ్వాస వర్గంతో, ఒక బలంతో ఆయన మక్కాను జయించారు, ఫతే మక్కా. ఆ ఫతే మక్కా సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాను జయించగానే అక్కడ ఎంతో మంది అవిశ్వాసులు, బహుదైవ ఆరాధకులు అనుకున్నారు, ఇక మా పని అయిపోయినట్లే, మమ్మల్ని వీళ్ళు చంపేశారు అనుకున్నారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందరికీ క్షమాభిక్ష పెట్టారు. ఆయన చేతిలో సమస్త అధికారాలు ఉన్నాయి. ఆయన అనుకుంటే సమస్త అక్కడ ఉన్నటువంటి అవిశ్వాసుల్ని, ఎవరైతే ద్రోహం తలపెట్టారో వారందరినీ నరికివేయచ్చు, చంపివేయచ్చు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎవరికి కూడా ఎలాంటి హాని కలిగించలేదు. స్వతహాగా అక్కడ ఆ ప్రాంతంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బాబాయి హంజా రజియల్లాహు తాలా యొక్క గుండెను, ఆయనను చంపి ఆయన గుండెను బయటికి తీసి నమిలినటువంటి ఒక స్త్రీ, హిందా అనేటటువంటి స్త్రీ అక్కడ ఉంది. ఆమెను చూసి కూడా క్షమించి వేశారు. అంతటి సహనమూర్తి, అంతటి మానవ మహోపకారి ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సోదరులారా. మరి కాబట్టి ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చాలా స్పష్టంగా మరి ఎంతోమంది ముస్లిమేతరులు ఆయన జీవితాన్ని స్టడీ ఎంతో ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచి ఎంతో అద్భుతంగా కొన్ని పుస్తకాలు రాశారు. ఇంతకుముందుకు జార్జ్ బెర్నార్డ్ షా వారి సంబంధించి కుక్కకు సంబంధించిన ఒక ఉదాహరణ చెప్పారు మేడం గారు. ప్రతి మనిషిలో కూడా 2 కుక్కలు ఉంటాయి అన్నారు జార్జ్ బెర్నార్డ్ షా. ఒకటి మంచి కుక్క, ఒకటి చెడు కుక్క. అయితే జార్జ్ బెర్నార్డ్ షా, అమెరికా తత్వవేత్త, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఏం చెప్పారంటే, ఆయన జీవితాన్ని చదివి, నేడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మానవాళికి ముక్తి ప్రదాయుడే అనాలి. ప్రవక్త ముహమ్మద్ లాంటి వ్యక్తి నేటి ప్రపంచానికి నిరంకుశ నాయకత్వం వహిస్తే అతడు నేటి ప్రపంచ సమస్యలన్నీ కూడా తొలగించి శాంతిని స్థాపిస్తాడని నా గట్టి నమ్మకం అని చెప్పాడు జార్జ్ బెర్నార్డ్ షా. ఇంకా
మైకిల్ హెచ్ హార్ట్ ది 100 ఏ ర్యాంకింగ్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ హిస్టరీ అనే పుస్తకం రాశాడు. అంటే ఈ విశ్వంలో మొట్టమొదటి మానవుడు ఆదాం ప్రవక్త నుండి తన కాలం 20వ శతాబ్దం వరకు కొన్ని వేల మంది మహానుభావులు, ప్రభావశీలు అనేటువంటి వ్యక్తుల జీవితాన్ని చదివి ఆయన అందరి జీవితాలు చదివి 100 మందిని వేరు చేశాడు. ఆ 100 మందిలో స్థానాలు ర్యాంకింగ్ ఇస్తూ వెళ్ళిపోయారన్నమాట. అందులో ప్రథమ స్థానం మొట్టమొదటిగా మొహమ్మద్ ప్రవక్త వారికి ఇచ్చారు. మొహమ్మద్ ప్రవక్త వారికి ఏం చెప్తున్నానంటే, మొహమ్మద్ ప్రవక్త ఒక్కరే మతపరంగా, లౌకిక పరంగా విజయాన్ని సాధించిన సఫలీకృతుడైనటువంటి వ్యక్తి ప్రవక్త మొహమ్మద్ అని చెప్పడం జరిగింది. 2వ స్థానాన్ని ఐజాక్ న్యూటన్కి ఇచ్చాడు, 3వ స్థానం యేసుక్రీస్తు వారికి ఇచ్చారు, 4వ స్థానం గౌతమ బుద్ధుల వారికి ఇచ్చారు, 5వ స్థానం కన్ఫ్యూషియస్కి ఇచ్చాడు. మళ్ళీ ఇలా పరంపర కొనసాగుతుంది. 50 మరి ఉమర్ బిన్ ఖత్తాబ్ మొహమ్మద్ సల్లాల్లాహు అలైహి వసల్లం శిష్యుడికి ఇవ్వడం జరిగింది. కాబట్టి సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని చదివి ఎంతో మంది ఆశ్చర్యానికి గురైపోయారు. మరి ఎందుకంటే అనతి కాలంలో 23 ఇయర్స్లో 23 సంవత్సరాల్లో ఈ అసమానతను, ఆ తర్వాత అరాచకాలను, పూర్తి అశాంతిని సమాజం నుండి కూకటి వేళ్లతో పెకలించి ప్రాక్టికల్గా వ్యక్తి జీవితంలో వ్యక్తిగతంగా, కౌటుంబికంగా, సామాజిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శాంతి ఎలా కలుగుతుందో చెప్పినటువంటి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి హైందవ మత గ్రంథాల్లో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రస్తావన ఉంది. మొహమ్మద్ లేదా అహ్మద్ అనే అరబీ పదం తెలుగులో మనం చెప్పాలంటే, మొహమ్మద్ అనే పదాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తే ప్రశంసింపబడేవాడు, హిందీలో తారీఫ్ కియే జానే వాలే ఇన్సాన్, సంస్కృతంలో నరాషన్స్, నర్ అంటే మానవుడు, షన్స్ అంటే ప్రశంసింపబడేవాడు. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి వేదాలలో ఆయన పేరు, ఆయన నరాషన్స్ అని అనేక ఆధారాలు ఉన్నాయి. ఉదాహరణకి చూసినట్లయితే యజుర్వేదం 20వ అధ్యాయం 37వ మంత్రం, యజుర్వేదం 20వ అధ్యాయం 57వ మంత్రం, యజుర్వేదం 21వ అధ్యాయం 31వ మంత్రం, యజుర్వేదం 31వ అధ్యాయం 55వ మంత్రం, యజుర్వేదము 28వ అధ్యాయం 2వ మంత్రం, యజుర్వేదం 28వ అధ్యాయం 19వ మంత్రం, యజుర్వేదం 28వ అధ్యాయం 42 మంత్రాల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రస్తావన ఉంది. ఇంకా ఋగ్వేదం 1వ మండలం 13వ సూక్తం 3వ మంత్రం, ఋగ్వేదం 1వ మండలం 18వ సూక్తం 9వ మంత్రం, ఋగ్వేదం 1వ మండలం 106వ సూక్తం 4వ మంత్రం, ఋగ్వేదం 1వ మండలం 142వ సూక్తం 2వ మంత్రం, ఋగ్వేదము 2వ మండలం 3వ సూక్తం 2వ మంత్రం, ఋగ్వేదం 5వ మండలం 2వ సూక్తం 2వ మంత్రం, ఋగ్వేదం 7వ మండలం 2వ సూక్తం 2వ మంత్రం, ఋగ్వేదం 10వ మండలం 64వ సూక్తం 3వ మంత్రం, ఋగ్వేదము 10వ మండలం 182వ సూక్తం 2వ మంత్రాల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన ఉంది. మరి నేటి నాతో పాటు ఉన్నటువంటి ప్రసంగికులు సూర్య ప్రకాష్ రావు గారు, ఆయన వస్తున్నారని తెలిసి నేను భవిష్యత్ పురాణం తీసుకొచ్చాను. ఇక్కడ భవిష్యత్ పురాణంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పేరుతో పాటు మొహమ్మద్ వస్తారని ఉంది. నేను ఇక్కడ అండర్లైన్ చేశానండి, ఇది భవిష్య పురాణం. ఈ భవిష్య పురాణంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పేరుతో పాటు చెప్పడం జరిగింది. మహాభవిష్యత్ పురాణం ప్రతిసర్గ పర్వ 3 కాండ 3 అధ్యాయం 3 శ్లోకం 5 నుండి 8 పరిశీలించినట్లయితే, ఏ తస్మిన్నంతరేం లేచా ఆచార్వేన సమన్విత ముహమ్మదమితి ఖ్యాత శిష్య శాఖ సమన్విత రూపచ్చైత మహాదేవం మరుస్థల నివాసినం. ఒక మ్లేచ్చుడు, నిరక్షరాసుడైన ఒక బోధకుడు తన శిష్యులతో పాటు వస్తాడు. ఆయన పేరు మొహమ్మద్. ఆయన ఏడారి ప్రాంతానికి చెందినవాడై ఉంటారు. మహాభవిష్యత్ పురాణం ప్రతిసర్పరం 3 కాండ 3 అధ్యాయం 3 శ్లోకం 25 నుండి 28 మనం పరిశీలిస్తే అక్కడ ఉన్న విషయం ఏంటంటే, లింగచ్ఛేది శిఖాహీనం శుశ్రుధారిణి దూషకం ఉచ్చలాపి సర్వభక్షి భవిష్యతి జనో మమ ముసలైమాన సంస్కారం. లింగచ్ఛేది శిఖాహీన శ్మశ్రుధారి సదూషక ఉచ్చలాపి సర్వభక్షి భవిష్యతి జనో మమ ముసలై నైవ సంస్కారం. వారు చర్మ సంస్కారం చేసుకుని ఉంటారు, అంటే సున్నతి ఒడుగులు చేసుకుని ఉంటారు, ఖత్నా అయి ఉంటుంది, తలపై శిఖరం ఉండదు, గడ్డం పెంచుకుని ఉంటారు. వారు మాంసాహారులు మరియు శాకాహారులు. మంత్రం జపించనిదే ఏ పశువు ఆహారం వారికి భుజించే యోగ్యము కాదు. వారి వల్లనే నిష్టగల ధర్మం వ్యాప్తి చెందుతుంది, పిశాచ ధర్మం అంతమవుతుంది. ఆయన పేరే మొహమ్మద్. ఆయన ప్రచారం చేసే ధర్మం ముసలై నైవ సంస్కారం. వారు ముస్లిం అనేటటువంటి పేరుతో ప్రచమవుతారని చాలా స్పష్టంగా హైందవ గ్రంథాల్లో ఇంకా అనేక ఆధారాలు ఉన్నాయి సోదరులారా. అయితే మరి ఆ హైందవ గ్రంథాల నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రస్తావన కూడా నేను తెలియజేశాను. మరి సమయం తక్కువ ఉన్నందున చాలా రిఫరెన్స్ నేను చెప్పడం లేదు. కొన్ని సీడీస్ ఏవైతే మీరు స్టాల్స్లో తీసుకొని చూడవచ్చండి. చివరిగా నా ప్రసంగంలోని చివరి భాగం 4వ భాగమైనటువంటి మన సమాజం నుండి ఈ అశాంతిని పారద్రోలి శాంతిని స్థాపించడం ఎలా. మహాశయులారా, నేడు సకల సమస్యల పరిష్కారం, నేడు మన ప్రపంచ విశ్వ స్థాయిలో ఈరోజు
ఏదైతే సమస్యలు మానవుడు ఎదుర్కొంటున్నాడో ఈ సకల సమస్యలకు ఏకైక పరిష్కారం ఆ దైవం యొక్క యథార్థమైన భావన మనలో రావాలి. ఉదాహరణకి ఆ దైవం సమస్తము చూస్తున్నాడు, సమస్తము వింటున్నాడు, మానవుడు చేసే కర్మకు ఆయన సాక్షిగా ఉన్నాడు, మానవుడు చేసే మంచి చెడు కర్మలకు ఆ దైవం సాక్షిగా ఉన్నాడు. రేపు ఆ దైవం వద్ద మనం లెక్క చెప్పుకోవాలి అనే భావన ద్వారా మాత్రమే సమాజంలో శాంతి అనేది ఏర్పడుతుంది. మరి ఖురాను గ్రంథాన్ని పరిశీలిస్తే 42:11 వహువ సమీయుల్ బసీర్, అస్సమీ ఆయన సమస్తము వింటున్నాడు, అల్ బసీర్ ఆయన సమస్తము చూస్తున్నాడు ఆ దైవం. మరి ఇదే విషయం హైందవ మత గ్రంథాల్లో పరిశీలిస్తే హైందవ మత గ్రంథాల్లోని భగవద్గీత 14:13 సర్వతః పానిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. తత్సర్వతోక్షి శిరోముఖం ఆయన శిరం సమస్తము వ్యాపించి ఉంది, ఆయన శిరాలు ఆయన సమస్తము చూస్తున్నాడు. సర్వతః శృతిమల్లోకే ఆయన సమస్తము వింటున్నాడు ఆ దైవం. ఆ దైవం సమస్తము వింటున్నాడు, సమస్తము చూస్తున్నాడు అనే భావన ప్రతి ఆధ్యాత్మికుల్లో కలగాలి. పాప భీతి, దైవ భీతి కలిగినప్పుడే సమాజంలో శాంతి ఏర్పడుతుంది. ఇదే విషయం బైబిల్లో 98వ కీర్తన 8-9 జనులలో పశుప్రాయులారా దీనిని గురించి ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. ఆయన మీకు చెవులిచ్చి వినడం లేదా, మీకు కళ్ళిచ్చి ఆయన చూడడం లేదా? ఆయన సమస్తము చూస్తున్నాడు, సమస్తము వింటున్నాడు అనే దృక్పథం మానవునిలో ఏర్పడినప్పుడే సమాజంలో శాంతి ఏర్పడుతుందని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇంకా మానవుడు చేసే మంచి చెడు కర్మలకు దైవమే సాక్షిగా ఉన్నాడు. ఖురాన్లో సూర యూనుస్ 10:46 సుమ్మల్లాహ షహీదున్ అలా మా యఫ్అలూన్, మానవుడు చేసే మంచి చెడు కర్మలకు దైవమే సాక్షిగా ఉన్నాడు అని తెలియజేయడం జరిగింది. ఇంకా భగవద్గీతలో 9:18 గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృద్ ప్రభవః ప్రళయః స్థానం నిదానం బీజమవ్యయం. మానవుడు చేసే ప్రతి మంచి చెడు కర్మకు దైవం సాక్షిగా ఉన్నాడని భగవద్గీత తెలియజేస్తుంది. ఇంకా బైబిల్లో ఆదికాండం 31:49 చూడుము మన వద్ద ఎవరునూ లేరు కదా, నీకును నాకును దేవుడే సాక్షిగా ఉన్నాడు అని చెప్పాను. కాబట్టి దైవం సమస్తము చూస్తున్నాడు, సమస్తము వింటున్నాడు, మానవుడు చేసే ప్రతి కర్మకు దైవం సాక్షిగా ఉన్నాడు అనే భావన ఎప్పుడైతే ఆధ్యాత్మికులలో ఏర్పడుతుందో అప్పుడే సమాజంలో శాంతి కలుగుతుంది సోదరులారా. మరి దేవుడు సమస్తము చూస్తున్నాడు, సమస్తం వింటున్నాడు, మానవుడు చేసే కర్మలకు కూడా సాక్షిగా ఉన్నాడు. ఆ తర్వాత ఏమవుతుందంటే హియర్ ఆఫ్టర్ లైఫ్ అనేది ఉంది, పరలోక చట్టం అనేది ఒకటి ఉంది. అక్కడ మీరు లెక్క చెప్పుకోవాలని ఖురాన్ ఇతర గ్రంథాలు కూడా సాక్ష్యం ఇస్తున్నాయి. మనం ఖురాన్ గ్రంథాన్ని పరిశీలిస్తే 6వ అధ్యాయం సూర అల్ అనామ్ 12వ లయజ్మఅన్నకుం ఇలా యౌమిల్ ఖియామతి లా రైబ ఫీ, తీర్పు దినం నిస్సందేహంగా ఉంది. మానవులను ఆ రోజు దైవం తప్పకుండా సమావేశపరుస్తాడు. మరణానంతరం ఒక జీవితం ఉంది అని ఖురాన్ తెలియజేస్తుంది. మరి ఆ రోజు ఏమవుతుంది? ఖురాన్లో 1వ అధ్యాయం 3వ ఆయత్ ప్రకారంగా మాలిక్ యౌమిద్దీన్, తీర్పు దినానికి యజమాని దైవం అనబడేవాడు ఉన్నాడు. అక్కడేమవుతుంది? ఖురాన్లో 99వ అధ్యాయం 7-8 ప్రకారంగా ఫమై యఅమల్ మిస్కాల దర్రతిన్ ఖైరయ్యరా వమై యఅమల్ మిస్కాల దర్రతిన్ షర్రయ్యరా. రవ్వంత సత్కార్యం చేసిన మీరు అక్కడ లెక్క చెప్పుకోవాలి, రవ్వంత దుష్కార్యం చేసిన దానికి మీకు అక్కడ దైవం లెక్క తీసుకుంటాడు అని, రవ్వంత సత్కార్యమైన రవ్వంత దుష్కార్యమైన దైవం వద్ద లెక్క చెప్పుకోవాలని చాలా స్పష్టంగా ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది. మరి ఇదే విషయాన్ని బైబిల్ గ్రంథంలో యోహాన్ స్వార్త 5వ అధ్యాయం 28-29 దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవన పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటకి వచ్చేదరు. తీర్పు దినం, జడ్జిమెంట్ డే అనేది ఉంది, హియర్ ఆఫ్టర్ లైఫ్ అనేది ఉంది అని బైబిల్ కూడా తెలియజేస్తుంది. ఇంకా ఇదే విషయం మనము హైందవ మత గ్రంథాలు చూసినప్పుడు భగవద్గీత 9:7 సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. కల్పాది అందు దేవుడు మరల సృష్టిస్తాడు, మరలక్కడ జవాబు చెప్పుకోవాల్సిందని భగవద్గీత గ్రంథం కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఆ దైవం సమస్తము చూస్తున్నాడు, సమస్తము వింటున్నాడు, రేపు లెక్క చెప్పుకోవాలి అనేటటువంటి భావన ఏర్పడడం ద్వారా మనిషిలో పాప భీతి, దైవ భీతి ఏర్పడడం ద్వారా సమాజంలో శాంతి ఏర్పడుతుందని చాలా స్పష్టంగా మనకు తెలియజేయడం జరిగింది. అక్కడ లెక్క చెప్పుకోవాల్సి ఉంది అనేటటువంటి భావన, దృక్పథం ద్వారా మాత్రమే మరి ప్రతి మనిషిలో కూడా దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, మానవుడు చేసే కర్మలకు దైవమే సాక్షిగా ఉన్నాడు, రేపు నేను లెక్క చెప్పుకోవాలి, మరణానంతరం జీవితం ఉంది అనేటటువంటి భావన ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడే మనిషిలో శాంతి
సమాజంలో మార్పు వస్తుందని మన గ్రంథాలు ఏకగ్రీవంగా ముక్తకంఠంతో ప్రకటిస్తున్నాయి. మరి చివరిగా నా ప్రసంగాన్ని ముగించే ముందు మరి సోదరులు ఒక 3 విషయాలు చెప్పారు కాబట్టి దానికి ఆన్సర్ ఇచ్చి నేను ముగిస్తాను. ఒక విషయం ఏంటంటే, ఏ విధంగానైతే మనము పుట్టామో అదేవిధంగా దేవుళ్ళు కూడా పుట్టారు అని మన భూషి గారు ఒక విషయం చెప్పారు. ప్రపంచం నుండి ప్రతి మానవుడు కూడా చాలా న్యాచురల్గా తల్లిదండ్రులకు పుడతారు. దయచేసి మన దేవుళ్ళు కూడా అదే విధంగా పుట్టారు. కాదంటే మీరు చెప్పండి. అండ్ ఐఎమ్ డిక్లేరింగ్ ఏ ప్రైజ్ ఆఫ్ 10,000 రూపీస్. దీనికి సంబంధించి ఖురాన్లో సూరే అల్ ఇఖ్లాస్ 112వ అధ్యాయం 3-4 వచనాల్లో దైవం తెలియస్తున్నాడు, లం యలిద్ వలం యూలద్. అల్లాహ్ ఎవరి సంతానము కాదు, ఆయనకు కూడా ఎవరు జన్మించలేదు. అల్లాహకు తల్లి, తండ్రి, భార్య, పిల్లలు ఎవ్వరూ లేరు. ఆయన హువల్ అవ్వలు వల్ ఆఖిరు వ జాహిరు వ బాతిన్. ఆయనే ఆరంభము, ఆయనే అంతము. ఆ దైవానికి తల్లి, తండ్రి, భార్య, పిల్లలు ఎవ్వరూ లేరు అని సృష్టికర్త దైవం ఖురాన్లో స్వతహాగా సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే మరి కొంతమంది మన భూషి గారు చెప్పినట్టుగా ప్రపంచం నుండి ప్రతి మానవుడు కూడా చాలా న్యాచురల్గా తల్లిదండ్రులకు పుడతారు. దయచేసి మన దేవుళ్ళు కూడా అదే విధంగా పుట్టారు. కాదంటే మీరు చెప్పండి. మరి శ్రీరాముల వారు పుట్టారు, యేసుక్రీస్తు వారు కూడా పుట్టారు, అలాగే చాలామంది పుట్టారు. ఇక్కడ విషయం ఏంటంటే, మరి భూషి గారు విషయం చెప్తూ ఒక విషయం ఏం చెప్పారంటే, గౌరవనీయులు పెద్దలు ఆయన ఏం చెప్పారంటే, మరి రాము, యెహోవా, ఈశ్వర్ ఈ విధంగా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మానవుల్లా పుట్టారని చెప్పారు. చెప్పాలంటే రాము వారు ఉన్నారు, శ్రీరాముల వారు ఉన్నారు. శ్రీరాముల వారు ఎవరైతే ఉన్నారో ఆయన పుట్టినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత శ్రీకృష్ణ వారు కూడా పుట్టినటువంటి ఆధారాలు ఉన్నాయి. అలాగే ప్రపంచంలో ఎంతోమంది మహనీయులు, మహానుభావులు పుట్టారు. కానీ ఇక్కడ అరబీలో తెలుపబడినటువంటి అల్లాహ్ అనే పదం ఏదైతే ఉందో, అల్లాహ్ అంటే నిజ ఆరాధ్యుడు, సృష్టికర్త. ఆ దైవము ఆయన పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు అని తెలియజేయడం జరిగింది. ఆ దైవం గురించి భగవద్గీత 10వ శ్లోకంలో, యో మామజమనాదిం చ వ్యక్తి లోక మహేశ్వరం అసమూఢ సమర్థేషు సర్వ పాపై ప్రముచ్యతే. ఆ దైవానికి పుట్టుక లేదు అని భగవద్గీత కూడా తెలియజేస్తుంది. ఇంకా బైబిల్లో సంఖ్యాకాండం 23:19 దేవుడు నిశ్చయంగా ఆయన అబద్ధం ఆడుట కన్నా మానవుడు కాడు, పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆ దైవం పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు అని చెప్పడం జరిగింది. కాబట్టి పుట్టిన వాళ్ళు మహనీయులు, మహానుభావులు, గొప్పవాళ్ళు కావచ్చు, కానీ దైవానికి మాత్రం పుట్టుకలేదు. ఇక రెండో విషయం ఏంటంటే, మన గౌరవనీయులు భూషి గారు ఒక ప్రశ్న అడిగారు, మరి దేవుడు మనిషిని సృష్టించాడా లేక మనిషి దేవుణ్ణి సృష్టించాడా అనే విషయం అడిగారు. మనం దేవుని సృష్టించామా లేకపోతే దేవుడే మనల్ని సృష్టించవలసిన విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది. అయితే విషయం ఈ సర్వసామాన్యంగా అసలు ఈ ప్రశ్న ఎందుకు తలెత్తుతుందంటే, ఈరోజు రాష్ట్ర జనాభా కంటే కూడా దేవుళ్ళ సంఖ్య ఎక్కువ పెరిగిపోయింది. కాబట్టి మన గౌరవనీయులు భూషి గారికి ఈ ప్రశ్న వచ్చిందండి. ఒక దేవుని కాదు, అబ్బో ఎంతమంది దేవుళ్ళు. మరి వాస్తవానికి దైవం అనబడేవాడు, ఈ దేవుడు అనేటటువంటి పదం ఏదైతే ఉందో ఇది సర్వసామాన్యంగా వాడబడుతుంది. ఎంతోమంది కస్టమర్ దేవుళ్ళు అంటున్నారు, మరి సినిమా థియేటర్లు రాస్తున్నారు, ఆడియన్స్ దేవుళ్లకు నమస్సుమాంజలి, విజయం, ఆహ్వానం అంటున్నారు, కస్టమర్ దేవుళ్ళు అంటున్నారు, ఎవరిని పడితే దేవుడు అంటారు. ఈ విధంగా బట్టలు వేసుకున్న దేవుడే, బట్టలు వేసుకోకున్న దేవుడే. ఈరోజు ఎంతోమంది ఉన్నారన్నమాట. దేవుడు దిగంబర స్వాముల పాదయాత్ర అని, దేవుడు అన్న పదమే ఈ పదం పూర్తిగా పొల్యూషన్కి గురైపోయిందనమాట. కాబట్టి ఆ దైవాన్ని అల్లాహ్ అని అంటారు. అల్లాహ్ అంటే నిజమైన సృష్టికర్త, నిజమైన ఆరాధ్య దైవం, సాటి లేనివాడు ఆ అల్లాహ్ అంటే. కాబట్టి ఆ అల్లాహ్ ఎవరైతే ఉన్నాడో ఆ అల్లాహ్ సమస్త మానవాళిని సృష్టించాడు. ఈ మానవుళ్ళు దేవుళ్ళను సృష్టించారు. అల్లాహ్ మానవుల్ని సృష్టించాడు. ఈ మానవుడు ఏం చేశాడు? నన్ను దేవుడు పుట్టించాడు కదా, నేను దేవుణ్ణి పుట్టిస్తానని కొంతమంది వివిధ రకాలుగా దేవి దేవతలను అనేక రకాలుగా మానవుడు తయారు చేశారు. కాబట్టి భూషి గారు చెప్పినట్టు విషయంలో నిస్సందేహంగా వాస్తవం ఉంది. సృష్టికర్తని పుట్టించాడన్న విషయం చెప్పలేదు. ఆయన ఏం చెప్పారు అంటే, భూషి గారు చెప్పిన విషయం ఏంటంటే, దేవుడు మనిషిని సృష్టించాడా లేక మనిషే దేవుణ్ణి సృష్టించాడంటే, సృష్టికర్త అనబడేవాడు సమస్త మానవాల్ని పుట్టించాడు. కానీ మనిషి ఏం చేశాడు? దేవుణ్ణి పుట్టించాడు. దేవుడు సృష్టికర్త అంటే ఇద్దరు ఒకటి కాదు. కాబట్టి మరి భూషి గారు చెప్పినటువంటి ప్రశ్నకు సమాధానం దొరికిందని 10,000 ప్రోగ్రాం తర్వాత నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. ఇక అలాగే భూషి గారు చెప్తూ ఒక విషయం ఏం చెప్పారంటే, అల్లా అన్న, యెహో అన్న, రామ్ అన్న ఒకరని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. ప్రజలు భావిస్తున్నారు, కానీ వాస్తవానికి శ్రీరాముల వారు ఉన్నారు. శ్రీరాముల వారు సుందరకాండంలో ఏం చెప్పారు? ఆత్మానా మానుష్యం అనియే రామం దశరథాత్మజం. నేను సామాన్య మానవుణ్ణి, దశరథ కుమారుణ్ణి అని చెప్పారు. కానీ నేను దైవం అని శ్రీరాములో చెప్పలేదు. మీరు చూస్తూ ఉంటారు,
రణరంగంలో యుద్ధరంగంలో శ్రీరాముల వారు వెనక నుండి బాణం తీశారు. విల్లు ఎక్కువ పెట్టే ముందు ఏం చేశారండి రాముల వారు? పైకి చూసి దైవాన్ని స్మరించి బాణాన్ని వదిలేశారు. కాబట్టి రాముల వారు తనకు అతీతంగా ఉన్న ఆ దైవాన్ని ఆరాధించారని అనేక ఆధారాలు మనకు కనబడుతున్నాయి. అలాగే శ్రీకృష్ణ వారు ఉన్నారు. శ్రీకృష్ణ వారు కూడా భగవద్గీత 18:62 శ్లోకంలో చెప్పారు, ఆ పైన ఆ దైవాన్ని ఆరాధించు సుమా అని చెప్పారు. కాబట్టి మరి దైవం అల్లా అనబడేవాడు, అల్లా అని ఎవరినైతే చెప్తున్నామో తెలుగులో మనం దేవుడు అంటున్నాం, కానీ దేవుడు సరైనటువంటి పదం కాదు, సృష్టికర్త. ఆ సృష్టికర్త మానవుల్ని పుట్టించాడు, ఈ మానవులు దేవులను తయారు చేసుకున్నారు. కాబట్టి మరి బుష్ గారు చెప్పినటువంటి ఏదైతే విషయం ఉందో దానికి సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను. గౌరవనీయులు ఎవరైతే ఉన్నారో చిన్న వెంకటరెడ్డి గారు చాలా పెద్ద హృదయంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయనకు మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఆ దైవం ప్రసాదించుగాక. మళ్ళీ నేను కోరుకుంటున్నాను, ప్రతి సంవత్సరం కూడా September 21st వరల్డ్ పీస్ ప్రైజ్ ఇస్తున్నారు. మరి నెక్స్ట్ ఇయర్ దేవుని చిత్తం అయితే మన చిన్న వెంకటరెడ్డి గారికి ఆ ప్రైజ్ దొరకాలని నేను ఆశిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. జజాకల్లాహు ఖైర్. అల్హమ్దులిల్లా, మీరు ఇంతవరకు మరి సోదరులు సిరాజుర్ రెహమాన్ గారి అనర్గళమైనటువంటి ప్రసంగాన్ని విన్నారు. ప్రపంచ శాంతి ఎలా సాధ్యం, ధార్మిక గ్రంథాల వెలుగులో.